షాద్ నగర్ లో బెంగళూరు హైవే ఫేసింగ్ హెచ్ఎండి అప్రూవల్ లేఅవుట్ చూస్తున్నారా? అయితే ఈ వీడియో మిస్ కాకండి, చివరి వరకు చూడండి. ఇలాంటి అవకాశం ప్రతిరోజు రాదు. సో ఈ ప్రాజెక్ట్ వచ్చి మనకి టోటల్గా 7.5 ఎకర్స్ స్ప్రెడ్ ఉందండి. దీంట్లో వచ్చి మనకి 104 ప్లాట్స్ అనేది అవైలబుల్గా ఉందండి. సో దీంట్లో ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ వచ్చి విల్లాస్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకుంటానండి. మీకు లైవ్లో అది కూడా నేను డ్రోన్లో చూపిస్తానండి. సో ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటంటే, మనకి ఈ ప్రాజెక్ట్లో వచ్చి ఎవెన్యూ ప్లాంటేషన్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అలాగే ఫుట్పాత్ కానీ, సో మనకి దీంట్లో డిఫరెంట్ అనేది మొత్తం ఇచ్చామండి. మనకి గ్రీనరీ ప్లాంట్ కానీ, పార్క్ డెవలప్మెంట్ కానీ, చిల్డ్రన్స్ పార్క్ ఏరియా కానీ, మనకి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, సో ఇలాంటి డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నామండి. సో ఈ ప్రాజెక్ట్ అప్రూవల్స్ వచ్చి మనకి హెచ్ఎండి అండ్ రేరా టీజీ సర్టిఫైడ్ అండి. సో ఈ ప్రాజెక్ట్లో వచ్చి మీరు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది ఆ నెంబర్కి కాల్ చేయండి. ఫర్ మోర్ డీటెయిల్స్ కోసం మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఈ ప్రాజెక్ట్కి లొకేషన్ హైలైట్స్ ఏంటంటే, జస్ట్ ఒక 1 km డిస్టెన్స్ వచ్చి షాద్ నగర్ బస్ స్టాప్, అలాగే షాద్ నగర్ రైల్వే స్టేషన్కి రీచ్ అవ్వచ్చండి. సో అలాగే మనకి దీంట్లో నియర్గా వచ్చేసి ఢిల్లీ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్స్ ఉన్నాయి, అలాగే హాస్పిటల్స్ కానీ, అలాగే మనకి దీనికి లెఫ్ట్ సైడ్లో వచ్చి మనకి 100 feet రోడ్ ఉందండి ప్రపోజల్లో. సో అది వచ్చి మనకి డైరెక్ట్ మేకాగూడ కూడా రీచ్ అవ్వచ్చండి. ఇక్కడ మనకి ప్రాజెక్ట్కి నియర్గా కంపెనీస్ వచ్చి ఎంఎన్సి కంపెనీస్ అనేది కొన్ని ఉండండి. మనకి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కానీ, నాట్కో ఫార్మసీ కానీ, ఎంఎస్ఎన్ ల్యాబ్ కానీ, ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్, ఏరోలైట్, సో ఇలాంటివన్నీ చాలా నియర్గా ఉన్నాయండి. సో ఇక్కడ నుంచి జస్ట్ ఒక 10 minutes డిస్టెన్స్లో వచ్చి మనకి రీజనల్ రింగ్ రోడ్ కూడా అవైలబుల్గా ఉందండి. సో ఇక్కడ నుంచి సెడ్జెస్ అనేది మనకి చాలా నియర్గా ఉన్నాయండి. ఏదైతే మనకి బాలానగర్, పోలేపల్లి, జడ్చర్ల సెడ్జెస్ ఇవన్నీ నియర్గా ఉన్నాయండి. సో ఇక్కడ నుంచి జస్ట్ మనకు ఒక 10 to 15 minutes డిస్టెన్స్లో వచ్చి మనకి కన్నా శాంతివనం కానీ, సింబాలసిస్ యూనివర్సిటీకి కూడా రీచ్ అవ్వచ్చండి. అలాగే మనకి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి జస్ట్ ఒక 25 minutes డిస్టెన్స్లో కూడా రీచ్ అవ్వచ్చండి. అలాగే మనకి ఎగ్జిట్ నెంబర్ 16 ఓఆర్ఆర్ శంషాబాద్ నుంచి కూడా జస్ట్ ఒక 25 minutes డిస్టెన్స్లో రీచ్ అవ్వచ్చు. సో అలాగే మనకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ, మనకి నానక్రమ నార్సింగ్ కానీ జస్ట్ ఒక 45 minutes డిస్టెన్స్లో ఈ ప్రాజెక్ట్ అనేది ఉంటుందండి. సో ఎవరైతే రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవాలి కానీ, అలాగే ఇక్కడ లివింగ్ ఉండి ఇక్కడ నుంచి మనకి సిటీలో ట్రాఫిక్కి అవాయిడ్ చేసి ఇక్కడ లివింగ్ ఉండాలనుకున్నా కానీ, సో ఈ ప్రాజెక్ట్ అయితే బెస్ట్ ప్రాజెక్ట్ అండి. సో దీంట్లో వచ్చి మనకి కంపెనీ తరపు నుంచి కొన్ని మోడల్ విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. మీకు లైవ్లో చూపిస్తాను. దీంట్లో వచ్చి మనకి కాంపౌండ్ వాల్ విత్ సోలార్ ఫెన్సింగ్తో ఇస్తున్నాము. అలాగే మనకి 24/7 సెక్యూరిటీని కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే మనకి సీసీ కెమెరా సర్వేలెన్స్ ఉంటుంది. ఎవరి ప్లాట్కి వచ్చి మనకి వాటర్ పైప్ లైన్ కనెక్షన్ విత్ ట్యాప్తో కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. సో ఈ ప్రాజెక్ట్లో వచ్చి మనకి ఓన్లీ లిమిటెడ్ ప్లాట్స్ మాత్రమే వచ్చాయండి. సో ఎవరైతే ముందుగా మనకి ప్లేస్ కావాలంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేయండి. సో అలాగే ఈ ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.